తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టియు మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. సువార్త వలన వెలుగులోనికి వచ్చింది జీవము, అక్షయత. మరణించిన ప్రభువు లేచాడు, బ్రతికించబడ్డాడు. జీవము వెలుగులోకి వచ్చింది. లేపబడిన ప్రభువుకి మరణము లేదు. అక్షయత రుజువయింది. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 31వ వచనం. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను. దీనికి మేమందరము సాక్షులము. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచువాడును ఎన్నటికీ చనిపోడు. క్రీస్తు యేసు మరణ పునరుద్ధానములో జీవము, అక్షయత వెలుగులోకి వచ్చాయి. మరణించిన ప్రభువు లేచాడు, బ్రతికించబడ్డాడు. జీవము వెలుగులోకి వచ్చింది. లేపబడిన ప్రభువుకి మరణము లేదు. అక్షయత రుజువయింది. మరణంపై విజయము, మరణ భయము తొలగించబడింది. మరణం లేకపోతే పునరుద్ధానం లేదు. పునరుద్ధానంలో పాలు పొందాలంటే మరణములో పాలు పొందాల్సిందే. మనుగడలో ఉన్న మనిషికి మరణ ద్వార ప్రవేశంతో పునరుద్ధానంలో పాలుపంపులు లభిస్తాయి. అది జీవము. పునరుద్ధానంలో పాలుపంపులు పొందిన వారికి మరణమే లేని మనుగడ ఉంటుంది. అది అక్షయత. సువార్త. క్రీస్తు యేసు సువార్త వలన వెలుగులోకి వచ్చినవి జీవము, అక్షయత. రక్షించడానికి ప్రకటించబడే సువార్త ఇదేనా? నమ్మి రక్షణ పొందడానికి వీరినే సువార్త ఇదేనా?